అన్నపూర్ణ అమ్మా, ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ గా నిలబడమంటున్నది ఆయన గారిని కాదు, మిమ్మల్ని అమ్మా. నన్నా? అవునమ్మా, మీ మంచితనం గురించి, జనంలో మీకున్న పేరు గురించి తెలిసే మా పార్టీ తరపున మిమ్మల్ని క్యాండిడేట్గా నిలబెట్టాలని మేమందరం అనుకుని వచ్చాం. క్షమించండి, ఇక మీరు బయలుదేరితే మా పనులు మేము చేసుకుంటాం. అన్నపూర్ణ, ఒక నిమిషం. అవునండి, ఎలక్షన్ లో మీరు నిలబడితే అది మాకు గౌరవం. మిమ్మల్ని కాదని నన్ను నిలబడమంటారేంటి? అది చూడండమ్మా, రాజకీయాల్లో గౌరవం కంటే గెలుపు చాలా ముఖ్యం. ఎందుకంటే జనంలో మీకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది, మీ పేరే బాగా వినపడుతుంది. కాబట్టి మీరు నిలబడితేనే ఖచ్చితంగా గెలుస్తారు. అవ్వచ్చండి, కానీ నాకు అవసరం లేదంటున్నాను కదా. అన్నపూర్ణ, పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? అత్తయ్య, ఆయన మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన గౌరవిస్తాను. కానీ మీ అబ్బాయికి ఇవ్వని గౌరవం నాకు అవసరం లేదు, ఆయనకివ్వని అధికారం నాకు అవసరం లేదు. అన్నపూర్ణ, నేను చెప్పేది ఒక్కసారి విను. వద్దండి, ఈ విషయంలో మీరు మాత్రం నన్ను నొప్పించాలని చూడొద్దు. అయితే ఈ ఎలక్షన్స్ లో మా ఆయన నిలబెట్టండి, కష్టపడి పనిచేసి మేమందరం ఆయన గెలిపించుకుంటాం. లేదు అంటారా? మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా నిలబెట్టండి, వరుసలో మేము నిలబడి మీరు చెప్పిన వాళ్ళకి మేము ఓటేస్తాం, అంతే. అంతే చెల్లమ్మా, ఇది మంచి ఆఫరం. పర్లేదమ్మా, నామినేషన్కి ఇంకా టైం ఉంది. బాగా ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వెళ్ళొస్తాను. అమ్మా, దోశ. తొందరగా అమ్మా, ఆకలిస్తుంది. వదినా, వదినా, కూరగాయలు తీసుకొచ్చాను. ఏంటో వదినా, దోశలేస్తున్నావా? హలో, ఆల్రెడీ ఇక్కడ లైన్ లో ఉన్నాను. నేనే నీకు పోటీ రానులే. ఏంటయ్యా, ఎమ్మెల్యే గారింటికొస్తే మొహం మీదే వెళ్ళిపోమని చెప్పిందంట? అవునోదినా. పొగరు. నువ్వు నోరు మూస్తావా? ఆవిడ గురించి ఏం మాట్లాడినా నీ నోట్ నుంచి వచ్చే డైలాగ్ ఇదే కదా. ఆవిడ పొగరుతో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేదమ్మా, మీ నాన్నగారి మీద ప్రేమతో అలా మాట్లాడింది. అసలేమైందంజీ? ఎమ్మెల్యే గారు ఏ పని మీద వచ్చినట్టు? త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వదినా, వాళ్ళ పార్టీ తరపున కౌన్సిలర్గా వదిన్ని నిలబెడదామని వాళ్ళు అడగడానికి వచ్చారు. తనకిష్టం లేదని చెప్పింది, అన్నయ్యని నిలబెట్టమంది. జనంలో ఆయనకంటే నీకే ఎక్కువ గౌరవం ఉంది, నీ పేరే బాగా వినపడుతుందని చెప్పేసరికి వదిన వాళ్ళందరినీ తిట్టి పంపించేసింది. ఆయనకి లేని గౌరవం నాకు అక్కర్లేదు, ఆయనకి రాని పదవి నాకు అవసరం లేదని అందరినీ తిట్టి పంపించేసింది. మంచి పని చేసింది. పొరపాటున సరే అని ఉంటే, ఈవిడ ఎలక్షన్ లో నిలబడుంటే, ఈవిడ నోటికి దడిచి జనాలు ఓట్లు వేయడానికి బూత్లకు కూడా వచ్చుండేవాళ్ళు కాదు. ఇంటి పరువంతా పోయేది. ఎందుకే ఎప్పుడు చూసినా టామ్ అండ్ జెర్రీలా నువ్వు ఆవిడ అలా ఉంటారు? అవతల వాళ్ళని బట్టి యువతల వాళ్ళు కూడా ఉంటారమ్మా. అలా అనకమ్మా, ఎంతైనా ఆవిడ మీ అమ్మ కదా.